అవును తప్పిపోయిన వ్యక్తే, కానీ నా దగ్గరికి చేర్చుకున్న వ్యక్తి, మీరు అలంకరించాల్సిన బాధ్యత ఉందన్నాడు. ప్రతి ఒక్క పాపి గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో తిరిగిన వెంటనే దేవుడు ఆనందిస్తాడండి. మనిషి ఎలా జీవించాడు అంతవరకు అనేది దేవుడు ఆలోచించడు. దేవుడు కోరుకునేది ఏంటంటే, మనిషి తిరిగి నా దగ్గరకు వచ్చాడు, దేవునికి ఇష్టముగా జీవించడం, మన జీవితాన్ని మలుచుకోవడం అవసరం అండి. తప్పిపోయిన కుమారుడు అన్ని తప్పులు చేశాడు, 99 తప్పులు చేశాడు, కానీ చచ్చిపోకుండా, ఉరేసుకోకుండా, చంపుకోకుండా తాను తిరిగి దేవుని సన్నిధికి వచ్చాడు. ప్రతి మనిషి దేవుని సన్నిధికి తిరిగి ఎందుకు రావాలంటే, పరిశుద్ధపరచుకొని, దావీదు అందుకనే దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, ప్రభా ఈ సోపుతో నన్ను కడుగు, విలువైన పాత్రగా నన్ను మార్చు.